ఎన్టీఆర్ జిల్లా నందిగంలో ఫేక్ సర్టిఫికెట్లు కలకలం సృష్టించాయి. మునగాలపల్లిలో వీఆర్ఓగా పనిచేస్తున్న కోటేశ్వరరావు ఆ గ్రామంలో విధిలో లేకున్నా పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తూ అక్రమాలకు పాల్పడ్డాడు. 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ దందా చేస్తున్నాడు. ఆ సర్టిఫికెట్ తీసుకున్న ఒక వ్యక్తి బ్యాంక్ లోన్ అప్లై చేయగా అధికారులు అవి ఫేక్ సర్టిఫికెట్లుగా గుర్తించారు. గతంలో కోటేశ్వరరావు ఒక వ్యక్తికి పొజిషన్ సర్టిఫికెట్ అక్రమంగా ఇవ్వడంతో అతనిపై ఫిర్యాదులు వచ్చాయి. దాంతో అతన్ని హోల్డ్లో పెట్టిన తహసీల్దార్ మరో వ్యక్తిని వీఆర్ఓగా నియమించారు. అయినప్పటికీ కోటేశ్వరరావు తానే ఆ గ్రామానికి వీఆర్ఓగా చలామణి అవుతూ సర్టిఫికెట్లు ఇచ్చాడు. బ్యాంకులో ఈ భాగోతం బయటపడడంతో తమ గ్రామానికి అసలు వీఆర్ఓ ఎవరైనా గందరగోళంలో పడ్డారు స్థానికులు. కోటేశ్వరరావును పై స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇల్లు స్థలం సొంతంగా ఈ మధ్యకాలమే నిర్మించుకున్నామండి. అయితే ఆ ఇంటికి స్థలానికి సంబంధించి ఒక పొజిషన్ సర్టిఫికేట్ కావాలని అందరూ అంటుంటే మేము గ్రామ సచివాలయానికి వెళ్ళామండి. వెళ్తే అక్కడ గ్రామ సచివాలయంలో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ పేరు వచ్చేసి మునగాలపల్లి వీఆర్ఓ వచ్చేసి కటారపు కోటేశ్వరరావు అని ఉందండి. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ నెంబర్కి మేము కాల్ చేసామండి. కాల్ చేస్తే ఆయన నేనేనండి మీ వీఆర్ఓ, పొజిషన్ సర్టిఫికేట్ కావాలంటే మీరు ఏటూరు గ్రామం రండి, ఏటూరు గ్రామం వస్తే మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాను నేను అని చెప్తే అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి కొంత మొత్తంలో నగదు కూడా జమ చేసామండి. జమ చేసి ఆయన దగ్గర పొజిషన్ సర్టిఫికేట్ స్టాంపు సైన్ చేయించుకొని వచ్చామండి. డబ్బులు 5,000 రూపాయలు ఇచ్చామండి ఆయనకి. 5,000 ఇస్తేనే నేను సంతకం పెడతాను, లేకపోతే పెట్టనని చెప్పేసి అన్నారండి.